నమస్తే, దిస్ ఇస్ సౌర్య. భర్తని లేపేసేందుకు కిరాయి గుండాలు, దీనిలో మంగళసూత్రం కూడా ఒక ఆయుధంగా ఉపయోగపడింది. వినడానికి షాకింగ్ గా ఉంది. అసలు స్టోరీ ఏంటో మనం కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, వినడానికి కొంత షాకింగ్ గా అనిపించిన, ఆశ్చర్యంగా రకరకాల ఈ థాట్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ అసలు అందులో మంగళసూత్రం, బంగారం ఈ పాత్ర ఎక్కువగా ఉంది. సో ఏ రకంగా దీన్ని ఆయుధంగా వాడారు? అంటే మనం చాలాసార్లు అనుకుంటున్నాం స్త్రీలు చేసే హత్యలు కొంత ఇన్నోవేటివ్ గా కొంచెం కాదు సార్, అసలు భయంకరమైన ఇన్నోవేషన్. సో ఈమె కూడా అంటే భర్త కట్టిన తాళి భర్తను చంపడానికే ఉపయోగించింది అనేది దీంట్లో బాటం లైన్. సో రెండోది ఏంటంటే, మామూలుగా కడప జిల్లా అంటే ఒకప్పుడు రౌడీలు, కిరాయి, సుపారీ గ్యాంగ్స్ ఇవన్నీ ఉండేవి. ఇవాళ అది క్రైమ్ తగ్గింది. కానీ ఈమె ఆ పాత దీంతోనూ మొలానికి ఎట్లాగో పట్టుకొని ఒక కిరాయి గ్యాంగ్ తో భర్తను చంపించడానికి ప్లాన్ చేసింది. అది కూడా అందులో ప్రియుడు ఉన్నాడు, ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఒక కిరాయి సుపారీ గ్యాంగ్ ఉంది. ఒక ఆర్గనైజ్డ్ గా భర్తను చంపడానికి ఈమె ప్లాన్ చేసింది. మామూలుగా చాలా మంది భార్యలు సింపుల్ గా లేపేస్తున్నారు. ఇంట్లో నిద్రపోయేటప్పుడు ప్రియుడిని పిలిచి దిండుతో నొక్కేసి సింపుల్ గా చేస్తున్నారు. ఈమె సింపుల్ గా చేయలే, ఈమె కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లోకి వెళ్ళింది. సో అది ఎలా వెళ్ళింది, ఎందుకంటే ఒక పల్లెటూరు ఆవిడ, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ, ఆమె ఇలా ఎలా చేయగలిగింది? ఫైనల్ గా ట్విస్ట్, ఆమెకు కూడా ఒక షాక్ జరిగింది. ఆ షాక్ ఎలాంటిది, భర్త చనిపోయాడా బతికాడా, ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయాలు మాట్లాడుకోవడం ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు అని చెప్పొచ్చు. అంటే రూరల్ లో కూడా ఎలాగా క్రైమ్, విమెన్ ఎలాగా చేయడం మొదలైంది అనేది నేను ప్రతిసారి చెప్తుంటాను. ఇప్పటికి కూడా క్రైమ్ చేస్తుండేది అంటే హత్యల్లో 90% మగవాళ్ళు చేస్తున్నారు, 10% స్త్రీలు చేస్తున్నారు. కానీ స్త్రీల క్రైమ్స్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి అవే మీడియా కూడా ఫోకస్ అవుతుంది. కానీ విత్ ఇన్ ద స్త్రీలు చేసే క్రైమ్స్ లో పెరుగుతున్నాయి. అంటే గతం కంటే కూడా ఇవాళ స్త్రీలు క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది ఓవరాల్ గా. సో అలాగా ఇప్పుడు వీళ్ళది ప్రొద్దుటూరు మండలం, అంటే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం అనే ఒక గ్రామం. భర్త పేరు కోరాకు ఈశ్వరరెడ్డి, భార్య పేరు కోరాకు శిల్పారెడ్డి. ఈమెకు 32 ఏళ్ళు, భర్తకు 37 ఏళ్ళు. సో ఈమె 5 నెలలకు ముందు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో హెల్త్ ఇష్యూగా వెళ్ళింది. అక్కడ ఆమెకి దాసరిగాళ్ళ నాగ సుధీర్ అనే 32 ఏళ్ళ అబ్బాయి అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీ గవర్నమెంట్ హాస్పిటల్, అతనితో పరిచయం అయింది. ఈ పరిచయము ఒక్కసారి వెళ్ళింది, అతను పరిచయం అయ్యాడు. ఇమీడియట్ గా ఫోన్ నెంబర్లు, అదే సినిమాటిక్ ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా వీళ్ళకి రొమాన్స్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరికి అఫైర్ మొదలైపోయింది. సో అక్కడి నుంచి భర్తకి తెలిసిపోయింది, ఎందుకంటే ఇది పల్లెటూరులో అఫైర్లు అనేవి ఈజీగా తెలిసిపోతాయి. సిటీలన్నా అక్కడికక్కడ తిరిగి మాయ చేయొచ్చు కొద్ది రోజులు. అలాగే తెలిసిపోయినాక భర్త మందలించడం, ఆమెను కంట్రోల్ చేయడం, ఇంకేదో గొడవ ఉంటుంది కదా, అలాగా గొడవలు మొదలైనప్పుడు మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో విడాకులు తీసుకుంటే ఎవరి పాటికి ఆమె జీవితం బాగుండేది. కానీ జనరల్గా ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో చాలా మంది అనుకుంటారు విడాకులు విపరీతంగా తీసుకుంటున్నారు. కానీ డేటా చూస్తే 1% ఉంది విడాకుల రేటు. అంటే మనకు అర్బనైజ్డ్ ఎలీట్ సర్కిల్లో మాత్రమే విడాకుల కేసులు ఎక్కువ కనబడతాయి. కానీ రూరల్ దీంట్లో కానీ లేకపోతే అర్బన్ పూర్లో కానీ ఇంకా విడాకులు లేదు. ఎందుకంటే మన సమాజం భార్య భర్తలు విడిపోతే, ముఖ్యంగా పిల్లలు ఉంటాయి, భర్త కూడా ఏమనుకుంటా అంటే సరే ఈ మీద తప్పు చేసింది, దీనికి ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే మనకి పరువు పోతుంది, రెండోది పిల్లలుంటే పిల్లలతో ఇబ్బంది, ఇవన్నీ అనుకొని విడాకులు ఇవ్వరు భర్తలు. దట్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్ యాంగిల్, స్త్రీలు ఎందుకు భర్తలను చంపేస్తారంటే ఆస్తి కూడా వస్తుంది కదా. ఇప్పుడు మొగుడిని చంపేస్తే ఆస్తి వస్తుంది, మనకి అబ్స్టాకిల్ అంటే అడ్డుపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు హాయిగా అనేది యాంగిల్ కూడా చాలా కేసుల్లో మనం చూస్తున్నాం. సో ఈమె ప్రియుడుతో రొమాన్స్ లోకి ఒక అడిక్ట్ అయిపోయింది. అడిక్ట్ అయిపోయినప్పుడు భర్త అడ్డుపడుతున్నాడు. దాంతో ఆమె ఏం ఆలోచింది అనేది ఇతను లేపేద్దామని డిసైడ్ అయ్యి ప్రియుడితో చెప్పింది, నాగసుధీర్తో చెప్పింది. నాగసుధీర్ కూడా ఇమీడియట్ ఓకే చేశాడు. ఆమె ఐడియా ఈయనకు కూడా నచ్చింది. ఎందుకంటే దానికి కావాలన్న పెట్టుబడి అంతా ఆమె ఇస్తానంది. నా దగ్గర గోల్డ్ ఉంది, మొత్తం 14 తులాలు ఇచ్చింది ఇతనికి, నాగసుధీర్కి. నాగసుధీర్ ఏమన్నాడంటే, దీన్ని భర్తను లేపేయాలంటే డిస్కస్ చేసుకుంటారు కదా, ఎలా లేపాలి ఏంటి అనుకున్నప్పుడు
ఇది పల్లె, ఈ ప్రీడ్ వెళ్ళి ఆ పల్లె వాళ్ళ ఊర్లోకి వెళ్ళి చంపడం అనేది కష్టం. మామూలుగా సిటీలో అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సింపుల్ గా దిండు అదిమి చేసేసి చంపేస్తున్నారు. తాగించి ఆ రోజు మందు తాగించి బాగా నిద్రపోయినాక దిండు అదిమి భార్య కాళ్ళు పట్టుకుంటే ప్రీడ్ వెళ్ళి చెస్ట్ మీద కూర్చొని చంపే సింపుల్ గా కానిస్తున్నారు చాలా చోట్ల. ఇదేమో పల్లెటూరు, ఇతను వెళ్ళి అక్కడ చేస్తే ఇవన్నీ కాబట్టి ఒక మనం ప్రొఫెషనల్ గా చేద్దాం. వాళ్ళైతే పైగా గ్యారంటీ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజర్ చేస్తారు అని చెప్పి ఇతనికి తెలిసిన, అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి క్రిమినల్స్ ఖైదీలను కూడా అక్కడికి తీసుకొస్తారు కదా, అలాగా ఇతనికి ఒక రౌడీ షీటర్ తో పరిచయం ఉంది. అతని పేరు రాజుపాలెం వినయ్. అతనిది రాజుపాలెం అనే ఊరు, వినయ్ అతని పేరు, రౌడీ షీటర్. అతనికి చెప్పాడు విషయం, ఇలాగా ఒకడిని వేసేయాలి, ఏంటి పరిస్థితి అంటే, నాకు ఒక హిందూపురం గ్యాంగు, అంటే ఇక్కడ కూడా సుపారిలో మళ్ళీ గ్యాంగ్స్ ఉంటాయి. హిందూపురంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గ్యాంగ్ ఉంది, వాళ్ళకి మనం మాట్లాడదామని తన ఆ గ్యాంగ్ని కాంటాక్ట్ చేశాడు. ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 9 మంది. ఆ 9 మంది 10 lakhs అడిగారు డబ్బులు. సరే 10 lakhs వీళ్ళు ఒప్పుకున్నారు. ఈమె 14 తులాల గోల్డ్ నాగసుధీర్కి లవర్కి ఇచ్చింది. ఇతను ఏం చేశాడంటే, ఇతనిది నేటివ్ ప్లేస్ జమ్మలమడుగు. సో జమ్మలమడుగులో తనకు తెలిసిన గోల్డ్ షాపుల్లో ఇట్లా మాకేదో ప్రాబ్లం వచ్చిందని కొంత ఒకేసారి 14 తులాలు ఒకే దగ్గర పెడితే ప్రాబ్లం అని రకరకాల షాపుల్లో కొంత కుదవబెట్టాడు, కొంత కరిగించి గోల్డ్ ఆభరణాలు కదా ఇవన్నీ, జ్యువెలరీస్ కాబట్టి వాటిని గోల్డ్గా కరిగించి కొన్ని చోట్ల అమ్మాడు, కొన్ని చోట్ల కుదవబెట్టాడు. ఈ 2 టౌన్లలోనూ ఈ పని చేశాడు. దీంట్లో ఆమె ఇది కూడా ఇచ్చేసిందంట, మంగళసూత్రం కూడా. అంటే దీనికి పనికి రాకపోతే దీనికి పనికి రాకపోతే ఇంక దేనికని, తర్వాత ఏమో అవసరం కూడా లేదు కదా, సో ముందుగానే అది కూడా ఇచ్చేసింది. సో ఇచ్చేసి ఆ గ్యాంగ్ రంగులో దిగారు. అడ్వాన్స్ గా 5 లక్షలు ఇచ్చారు, మిగతా 5 లక్షలు పని అయినాక ఇస్తామని చెప్పారు. ఇది కూడా మామూలే కదా. సో వాళ్ళు వచ్చారు. గ్యాంగ్ ఏంటంటే 2 రకాల ప్లాన్లు వేశారు. వాళ్ళు ప్రొఫెషనల్ కదా, ప్రైమరీ ప్లాన్, సెకండరీ ప్లాన్ అని 2 వేశారు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏదంటే ఈమె రియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, అంటే రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. అంటే అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు ఏంటి మొత్తం ఎప్పటికప్పుడు ఈమె మినిట్ టు మినిట్ చెప్పాలి. చెప్పిన తర్వాత మామూలుగా అయితే వీళ్ళ స్కెచ్ ఏంటంటే, ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు అయితే వెహికల్స్ వేగంగా వెళ్ళిపోతుంటాయి, జనం అక్కడ పెద్దగా ఉండరు, అక్కడ వేద్దామని డిసైడ్ అయ్యారు ఈవినింగ్. సరే అని మొన్న 22వ తేదీ గ్యాంగ్ దిగారు. గ్యాంగ్కి వినయ్ ఏర్పాట్లన్నీ చేశాడు, మందు వ్యాపారాలు ఉండడానికి ఇవన్నీ కూడా రౌడీ షీటర్ చూసుకున్నాడు. సో గ్యాంగ్ దిగింది. ఈమెమో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది కదా, ఆవిడ బయలుదేరాడు బైక్లు అని ఆమె చెప్పింది. వీళ్ళు 2 కార్లు వాడారు, మొత్తం 9 మంది. వీళ్ళు కార్లలో బయలుదేరారు. సో అతని డీటెయిల్స్, అతని బండి వీడియో తీసి పంపింది, అంటే ఏ బండి ఏ కలర్ మొత్తం. సో అతని ఫోటోలు అన్ని కూడా వీళ్ళకి వచ్చేసాయి. సో రెండోది ఏంటంటే, ఈ రౌడీ వినయ్కి కూడా ఆల్రెడీ చూపించి పెట్టారు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి అతన్ని ఢీ కొట్టారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే ఇతను పొలంకి వెళ్తాడు. పొలంలో ఆల్రెడీ యాంబుష్ అంటే ఒక దగ్గర దాక్కొని ఉండి అటాక్ చేసి పొలంలో చంపేయాలనేది 2వ ప్లాన్. అక్కడ కొద్దిగా రిస్క్, ఎందుకంటే పొలంలో అక్కడ ఇక్కడ పని చేస్తుంటారు, అది ఓపెన్ ప్లేసు, మళ్ళీ రిట్రీట్ చూసుకుంటారండి. అంటే ప్రొఫెషనల్ గ్యాంగర్స్ ఎప్పుడు కూడా మామూలు వాళ్ళు ఏందో చంపే వరకు ఆలోచిస్తారు. ప్రొఫెషనల్ గ్యాంగర్స్ చంపినాక ఎలా అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, అందులో కూడా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ఎస్కేప్ అయినాక ఎక్కడికి పోవాలి, లాయర్లు ఎవరిని పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం ప్లానింగ్ ఉంటుంది ప్రొఫెషనల్ గ్యాంగ్స్. అందుకని జనరల్ సుపారీ ఇంత డబ్బులు ఎందుకు ఇస్తారంటే, జనరల్ గా మిస్ అవ్వదు. తర్వాత కూడా వాళ్ళు ప్లాన్డ్ గా మనం దొరికితే ఎలా మాట్లాడాలి ఇవన్నీ వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్స్ తెలుసు వాళ్ళకి, పోలీస్ వ్యవస్థ, జైలు ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి కూడా వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ప్లానింగ్ అంతా అట్లా ఉంటుంది. సో వీళ్ళు కూడా అలాగ ప్లాన్ చేశారు. సో కార్ని, ఈ వెహికల్ని, 2 వీలర్ని ఫాలో అయ్యారు. ఫాలో అవుతూ ఒక దగ్గర పోయి గుద్దారు. గుద్దినాక పడిపోయారు. మామూలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే, గుద్దాలి, పడిపోయినాక కత్తులతో అటాక్ చేసి చంపాలి అనేది. కానీ ఈశ్వర్ రెడ్డి కొంత షార్ప్ ఉన్నాడు మనిషి.
సో అతను గుద్దగానే అతను ఇది యాక్సిడెంట్ కాదు అనేది అతనికి అర్థమైపోయింది. యాక్సిడెంట్ కాదు, నన్ను కావాలని గుద్దించారు. కొద్దిగా కడప బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళలో కొంత ఉంటది. అవును. ఇది చూస్తా ఉంటారు కదా. సో దాను ఇమ్మీడియట్ గా పడగానే గబగబాని లేచి పరిగెత్తగలిగాడు, అరిశాడు. జనం కూడా అక్కడక్కడ వెహికల్స్ అన్ని ఆగడం, దాంతో గందరగోళం అయిపోయింది, వీళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. దాంతో అక్కడ నుంచి అతను ఎవరిదో వెహికల్ లిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి నేరుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం కంప్లైంట్ ఇచ్చాడు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సిఐ కొండారెడ్డి చాలా క్విక్గా ఇమ్మీడియట్ గా 2-3 బృందాలని దీనికోసమే కేటాయించి రంగంలోకి దించాడు. సో ఆల్రెడీ ఆమె ఫోన్ నెంబరు, ఆమెని ఫస్ట్ పట్టుకోగలిగారు. అట్లాగే సుధీర్ దొరికాడు. దాంతో ఇంకా వరుసగా గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా, అంటే ఒకటేమో ఫోన్లు ట్రాక్ చేశారు, రెండోది ఈ మనీ ట్రైల్ ఇతను ఎక్కడెక్కడ అమ్మాడు అవన్నీ కూడా ట్రాక్ చేయగలిగారు. సో మొత్తం అయితే చాలా పకడ్బందీగా కేసును అయితే పట్టుకోగలిగారు. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు 9 మంది, వీళ్ళు ఒక వీళ్ళిద్దరి కోసం మొత్తం అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఇంక వీళ్ళిద్దరు జైలే. ఇంకా వీళ్ళిద్దరు జైలే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి క్రైమ్ అలవాటు కాబట్టి గ్యాంగులకి ఇవన్నీ కూడా ఆలోచించాడు దొరికినాక కూడా. అంటే ఇది హత్యాయత్నమే కదా, హత్య కూడా కాదు, మామూలుగా ఆరోపణ హత్యాయత్నమే కాబట్టి ఇంకా అదంతా ప్రూవ్ కావాలి. సో ముందు 1 నెల అయితే జైల్లో ఉంటారు. జైల్లో కూడా వీళ్ళకి ముందే ప్లానింగ్ ఉంటది. జైల్లో డబ్బు నేను చెప్పినా కదా, జైల్లో డబ్బులు ఉంటే బాగానే అత్తగారింట్లో అల్లులాగా ఉండొచ్చు. సో అవన్నీ ముఖ్యంగా కడప జిల్లాలో చాలా బాగా జరుగుతుంది, డబ్బులు ఉంటాయి. సో అలాగా వీళ్ళు ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు మాత్రం ఎవిడెన్స్ దొరికేసినట్టే కదా సార్. ఇప్పుడు భార్యాభర్తలు, అదే లవ్వరునా అమ్మాయి, అదే ఇవన్నీ రేపు కోర్టులో సాక్ష్యాలు నిలబడాలి. ఆమెకు సంబంధం లేదన్నారనుకో, రేపు వీళ్ళు ఆమెకు సంబంధం ఉన్నట్టు నిరూపించడానికి ఫోను, కాల్ రికార్డులో సిడిఆర్ అంటారు కదా, కాల్ డేటా రికార్డు, అవన్నీ సబ్మిట్ చేయాలి, టెక్నికల్ ఎవిడెన్స్. ఇక్కడ కానీ పోలీసులు కానీ మేనేజ్ చేశారనుకోండి, పోలీసులు ఎవిడెన్స్ ని మెల్లగా డైల్యూట్ చేస్తారు. లేదు అని అనుకుంటే ఆ ప్రియుడికే మొత్తం చుట్టుకునేటట్టుంది. బంగారం పట్టుకుపోయి అమ్మాడు కదా, వాడు దొంగతనం చేసాడని అన్నది అనుకోండి.